Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. జీవితంలో ఎవరికి దూరంగా ఉండాలి అంటారు? ఎందుకంటే కొన్ని అనుభవాలు కొన్నిసార్లు కొన్ని నేర్పించేలా చేస్తూ ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. ఎటువంటి వ్యక్తులకి దూరంగా ఉంటే మంచిది? రెస్టారెంట్కి పోయినా ఈ రెస్టారెంట్లో ఏం బాగుంటాయని ఎంక్వైరీ చేస్తాను. అసలు లైఫ్లో మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది లైఫ్ లాంగ్ ఎప్పుడు ఉంటుంది. ఏదైనా సరే వస్తువు కొనాలంటే బెస్ట్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడికి వెళ్ళొద్దు అనేది కూడా మనం తెలుసుకుంటాం, ఎక్కడ కొనొద్దు అనేది కూడా తెలుసుకుంటాం. అట్లాగే సమాజంలో మానవ సంబంధాల మీదే ఆధారపడిన మనిషి సంబంధాలని అవాయిడ్ చేయలేడు. కానీ మన సంబంధాలని ఎప్పటికప్పుడు మనం మంచి గ్రూప్లోనే ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, చెక్ చేసుకుంటూ ఉంటాం కూడా. సో ఇది కేవలం మన తాత్కాలికమైన అవసరానికే బెస్ట్ సెలెక్షన్ కోసం మనం తిరుగుతున్నప్పుడు లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన రిలేషన్షిప్లో ఎవరు అవసరము, ఎవరు మంచివాళ్ళు, ఎవరికి దగ్గర ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలని తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఎవరైనా సరే ఒకటి ఆర్గనైజేషన్స్లో ఎంప్లాయీస్గా పనిచేసేవాళ్ళు, కమ్యూనిటీస్లో ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీ కానీ అపార్ట్మెంట్స్లో కానీ ఒక సొసైటీలో కానీ కలిసి ఉండేవాళ్ళు కావచ్చు, లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఫ్రెండ్స్, కలీగ్స్, స్టూడెంట్స్, బ్యాచ్మేట్స్, బెంచ్మేట్స్ వీళ్ళందరూ ఉంటారు. అక్కడే ఎక్కువగా వాళ్ళతో సమయం గడిపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చాలా పెద్ద లిస్టు ఉన్నా సరే కొంతమందిని మనం తీసుకుందాం, చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 ఏంటంటే మన విలువను తక్కువ చేసి మనల్ని ఎప్పటికప్పుడు నొక్కేస్తూ తగ్గిస్తూ మాట్లాడుతుంటారో అలాంటి వాళ్ళకు దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. అది ఫస్ట్ కేటగిరీ. ఎందుకు వీళ్ళకి దూరంగా ఉండాలంటే ఆ విలువను ఏర్పరచుకోవడం కోసం కొంతకాలం శ్రమపడి ఉంటాం. ఒక కాన్ఫిడెన్స్ని, మానసికమైన ఆ పరిపక్వత మనం సాధించి మన మీద మనమే ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి చాలా కాలం పట్టింటుంది. ఏదో ఒక రంగంలో శ్రమపడి తెచ్చుకొని ఉంటాం. కానీ దాన్ని ఇలా తీసేయాలంటే ఒక్క క్షణం చాలు. అట్లా ఎవరైనా మన విలువ తీస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మనల్ని తగ్గించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది. ఎవరైనా మన విలువను గుర్తు చేసి ఇంకా విలువను పెంచుకోమని చెప్పేవాళ్ళు వేరు, ప్రతి క్షణం మిమ్మల్ని తగ్గించడం వేరు. నిజం చెప్పాలంటే మనం ఎట్లాంటి వాళ్ళ కంపెనీ మనం ఇష్టపడతామంటే అండి, ఎవరి దగ్గర అయితే మన వాల్యూని మనం గౌరవించుకుంటాము, మన వాల్యూని పెంచుకుంటాము, అట్లాంటి వాళ్ళ చుట్టూ ఉండాలని అనిపిస్తుంది. ఎవరైతే మనతో ఉంటే మన సమయం మర్చిపోయి మన గురించి మనం ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు మనం పెంచుకుంటుంటామో అట్లాంటి వాళ్ళ చుట్టూ ఉండాలని అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళు కాని వాళ్ళల్లో నెంబర్ 1 నేను చెప్పినట్టు విలువను తగ్గించేవాళ్ళు. రెండవది గాసిప్స్. ఏ వ్యక్తి గ్రూప్లో లేడో ఆ వ్యక్తి గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అవాయిడ్ చేయాలి. ఓకే. థర్డ్, నెగిటివ్ పీపుల్. వీళ్ళకి ఏది పాజిబిలిటీ మాటనే మాట్లాడు, పాజిబిలిటీ టాక్ వీళ్ళ దగ్గర ఏదైనా ఉండదు. సాధ్యమైన విషయాలు ఏవి మాట్లాడరు. సాధ్యమయ్యే విషయాలు ఎవరైనా మాట్లాడినా అది అసాధ్యమని ప్రూవ్ చేయడానికే వీళ్ళు ఉంటారు, ప్రయత్నం చేస్తుంటారు. చాలాసార్లు వాళ్ళ ప్రయత్నం ఆ రోజు సక్సెస్ అయ్యేదాకా వదలకుండా వాళ్ళ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రయత్నంలో మనం బలి అయ్యామా, వాళ్ళు సక్సెస్ అయ్యారంటే మనం ఫెయిల్ అయినట్టు లెక్క. సో మనం చేయాలనుకున్న పనులన్నీ అసాధ్యంగా వాళ్ళు ప్రూవ్ చేస్తారు. అదర్ కేటగిరీస్ ఆర్ లేజీ పీపుల్. సోమరిపోతులు చుట్టూ ఉండటం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పని చేయడం అనవసరం అని ప్రూవ్ చేస్తారు. శ్రమ చేయడం అనవసరం, అక్కడ దాకా వెళ్ళడం అనవసరం, ఇన్ని రోజులు కష్టపడడం అనవసరం అని, మీరు చేస్తున్న ఏ పనైనా అనవసరంగా చేస్తున్నారని చెప్తారు. వాళ్ళంతా లేజీ. వాళ్ళు స్వతహాగా లేజీ పీపుల్. వాళ్ళకి ఒక కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసేది ఓన్లీ లేజీ వాళ్ళతోనే. అట్లాంటి వాళ్ళు ఉంటేనే వాళ్ళు దగ్గరికి వస్తారు. మీరు అలాంటి వాళ్ళు కాకపోతే మిమ్మల్ని కూడా వాళ్ళతో కలుపుకోవడం కోసం వాళ్ళ లేజీ ఐడియాలజీని బాగా పాపులర్గా మాట్లాడతారు అక్కడ. అందుకే అట్లాంటి వాళ్ళకి కూడా దూరంగా ఉండడం మంచిది. ఇంకా మనం దూరంగా ఉండాల్సిన వ్యక్తుల్లో జెలస్ పీపుల్. ఈర్ష్య అనేది అగ్ని కంటే భయంకరమైనది. ఆ అసూయ మంటల్లో మండుతూ వాళ్ళు ఆ మంటల్ని వ్యాపింపజేసి ఆ అసూయతో వాళ్ళు ఏం చేస్తారో, ఏం ఆలోచిస్తారో, ఏ యాక్షన్ తీసుకుంటారో తెలియదు. దేన్ని వాళ్ళు సాధించలేనిది ఇతరులు సాధించడం వాళ్ళు భరించలేరు. ఆ అసూయ ఉన్నవాళ్ళు
ఏది భరించలేని వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నట్టున్నా సరే అట్లా అసూయ ఉన్న వాళ్ళతో దూరంగా ఉండడం మంచిది. వాళ్ళంత బయట పడకుండా ఉండలేరు, ఏదో క్షణంలో బయటపడుతుంటారు వాళ్ళకి అసూయ ఉంది అనే విషయం. అసూయ చాలా ప్రమాదకరం. ఆ అసూయ ఉన్న వాళ్ళ దృష్టి వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం, వాళ్ళతో రిలేషన్షిప్ ప్రమాదకరమే. ఇక తర్వాత జడ్జిమెంటల్ పీపుల్. మీరు ఏ పరిస్థితిలో ఏ నిర్ణయం తీసుకున్నారో, ఎందుకు అలా మాట్లాడారో, అక్కడికి వెళ్ళారో, ఈ పని చేశారో, ఇవన్నీ మీకు తెలుసు. మీ పరిస్థితులు ఏ పనైనా మీరు ఎందుకు చేశారో, అవతల వాళ్ళు వెంటనే వాళ్ళకి తెలిసినట్టు మీరు చేసిన పని బట్టి మిమ్మల్ని వెంటనే జడ్జి చేయడం, పబ్లిక్గా జడ్జిమెంట్ చెప్పేయటం, అలా చూసినట్లు అలా జడ్జి చేసేవాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. ధన్మని నోట్లో ఏమొచ్చిందో అది మాట్లాడేయడం, ఇట్లాంటి వాళ్ళకు కూడా చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ తర్వాత దాన్ని కరెక్ట్ చేయడానికి, దాన్ని సంజాయిషి చెప్పుకోవడానికి మన సమయం చాలా వృధా చేయాల్సి వస్తుంది. మనం అభివృద్ధి పథంలో వెళ్ళాలన్నా, మన లక్ష్యాల్ని మనం ఏ అడ్డంకులు లేకుండా చేరుకోవాలన్నా, మానసికంగా దృఢంగా ఉండాలన్నా, మనము నెగటివ్ ప్రభావంతో మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోకుండా ఉండాలన్నా, నేను చెప్పిన ఈ వ్యక్తులందరి సాంగత్యాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం. ఎగ్జాక్ట్లీ. ఇవి అవాయిడ్ చేసినప్పుడు మనం మనగా ఉంటాం. సాధించింది తక్కువైనా సరే సాధించింది అంత తృప్తిగా జీవించగలుగుతాం. లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేనప్పుడు చాలా వెలితిగా ఉంటుంది. మీరు అన్నట్టుగానే కొన్నిసార్లు అందరితో స్నేహం చేస్తూ ఉంటుంటాం, కానీ తెలీదు మనకే మన వెనుక చాలా జరుగుతూ ఉంటుంటాయి. నెగిటివ్ పీపుల్ ఉండొచ్చు, అసూయపడే వాళ్ళు ఉండొచ్చు, వాల్యూ లేకుండా వాళ్ళని ట్రీట్ చేసే వాళ్ళు ఉండొచ్చు, లేజీ పీపుల్ ఉండొచ్చు. వాళ్ళ ఆలోచనలన్నీ మన వైపు ఇంపాక్ట్ చేసే విధంగా కొన్నిసార్లు జరుగుతుంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఇవి కనుక తెలుసుకోగలిగితే కొంతలో కొంత అభివృద్ధి వైపే నడిచే అవకాశం ఉంటుంది. ఫస్ట్ తృప్తి అయిన జీవితాన్ని జీవించే అవకాశం ఉంటుంది. 17th క్లాస్ అనౌన్స్ చేశారు మీరు. సో ఏ విధంగా ఉండబోతుంది క్లాస్? అండ్ దాంతోపాటు నేను ఎప్పుడు పర్సనల్గా మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, టీచర్స్కి కూడా అవకాశం కల్పిస్తారా, పిల్లలకే కాకుండా అని ఒకసారి. చాలా మంది టీచర్లు అటెండ్ అయ్యారు, మనం పిలవకున్న టీచర్లే అటెండ్ అయ్యి చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చిన చూసాను నేను, సందర్భాలు ఉన్నాయి. సో టీచర్స్కి కానీ, పేరెంట్స్కి కానీ, పిల్లలకి కానీ చాలా ఉపయోగపడతాయి టైం. అంతేకాదు, ఇంకా మనం అనుకున్న ప్రయోజనాల కంటే అతి ఎక్కువ ప్రయోజనాలు పొందిన వాళ్ళు చివరిలో ఫీడ్బ్యాక్ పిల్లలే మాట్లాడి చెప్తారు. సో ఇవన్నీ అనుభవాలు కావాలంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన వాళ్ళకి ఈ ప్రయోజనాలన్నీ పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్, వండర్ఫుల్ ఎపిసోడ్. నేను ఇప్పటికీ నా బ్రెయిన్లో అది ఇంకా తిరుగుతూనే ఉంది మీరు చెప్పింది. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే దయచేసి ఈ ఎపిసోడ్ టీచర్స్ చూస్తే స్కూల్స్లో 1-2 సార్లు ప్లే చేసి చూపించండి ఎపిసోడ్ని. ఏ విధంగా చదవాలి, ఏ విధంగా విజువలైజ్ చేయాలి, ఏ విధంగా దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలన్న దానిపైన అవగాహన వస్తుంటుంది పిల్లలకి. దయచేసి స్కూల్స్లో పిల్లలు చూసిన లేదంటే టీచర్స్ చూసిన ఈ ఎపిసోడ్ అందరికీ షేర్ చేయండి. January 17th క్లాస్ జరగబోతుంది. పిల్లలతో పాటు టీచర్స్ కూడా అటెండ్ అయ్యే ఒక మంచి సెషన్ ఇది. దయచేసి మిస్ చేయొద్దు. లేదా స్కూల్కి సంబంధించి స్కూల్ కనుక రామ్ గారిని ఇన్వైట్ చేయాలి అనుకున్నా, మా టీమ్ని ఇన్వైట్ చేయాలనుకున్నా, ఖచ్చితంగా మేము క్లాసెస్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రామ్ గారి టీం మీకు పూర్తి వివరాలు ఇస్తారు. అండ్ దాంతోపాటు మీ పిల్లలకి సంబంధించి పర్సనల్ అపాయింట్మెంట్ కనుక తీసుకోవాలి అనుకుంటే, మేము ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, మాకు కన్ఫ్యూజన్ ఉంది పిల్లల విషయంలోని పేరెంట్స్ ఒకవేళ ఇబ్బంది పడుతూ ఉన్నా, ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుంటుంది. కింద స్క్రోల్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దానికి తగ్గ డీటెయిల్స్ కూడా రామ్ గారి టీం మీకు అందిస్తారు. థ్యాంక్ యూ.